వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన రైతులు మాత్రం పంటలను కాపాడుకోలేని పరిస్థితి. వేల రూపాయలు ఖర్చు చేసి పంట చేతికి అందే సమయానికి ఏదో ఒక విధంగా రైతులు నష్టపోతూనే ఉన్నారు. గత సంవత్సరం మిర్చికి తెగుళ్ళు, తెల్ల నల్లి సోకి దిగుబడి తగ్గితే ఈ ఏడాది దిగుబడి ఉన్నా గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్న రైతులను మరొక మారు దళారుల చేతిలో రైతులు దగా పడ్డారు. మంగళవారం సాయంత్రం అకాల వర్షంకు తోడు గాలి వీచడంతో వందలాది ఎకరాల్లో మామిడి తోటల్లో కాయలు కుప్పలుగా రాలిపోయాయి. వరి పొనలు నేలబారాయి. మొక్కజొన్న నేల కొరిగింది. వందలాది మంది రైతులు తమ పంట చేతికి వచ్చింది, తమ కష్టాలు కొద్దో గొప్పో తీరుతాయి అనుకున్న వారికి నిమిషాల్లో అకాల వర్ష రూపంలో వారి నెత్తిన పిడుగు పడ్డట్టయింది.